ఎవరికి వాల్యూ కూడా ప్రాపర్గా ఇవ్వట్లేదు. సో అందుకోసమే చాలామంది మన జీవితంలో వచ్చి లెసన్స్ నేర్పించిపోతారు, మళ్ళీ నెక్స్ట్ ఎలా ఎదగాలని చెప్పేసి. కొంతమంది అమ్మాయిలు లైక్ బాధపడుతుంటారు, బ్రేకప్ అయిపోయింది, అతను నన్ను హర్ట్ చేశాడు, మోసం చేశాడు అని చాలా ఏడుస్తుంటారు. టెన్షన్ పడకు, నీ గురించి కూడా చెప్తున్నా. అమ్మాయి అనేది మోసం చేసింది, రోజు రీఛార్జ్ చేయించుకుంది, దాని తర్వాత అన్నీ చేయించుకుంది, మోసం చేసి, అట్లా అబ్బాయిలు కూడా ఏడుస్తారు కొంతమంది. ఎవరన్నా వచ్చి మీకు మోసం చేశారంటే ఫస్ట్ ఏడవద్దు, సెలబ్రేట్ చేసుకోవాలి. ఎందుకు? భగవంతుడు అనేది మీకు రియలైజ్ చేశాడు ముందే, బిఫోర్ మ్యారేజే అలా ఒరిజినాలిటీ ఏంటో రియలైజ్ చేశాడు. సో దట్ యూ షుడ్ సెలబ్రేట్ దట్ సక్సెస్. ఎస్ ఆర్ నో? అలా ఆలోచించారు, మోసం చేశారని చెప్పేసి దాన్నే పట్టుకొని ఏడ్చుకుంటూ కూర్చుంటారు. సో నెక్స్ట్ డేని వెల్కమ్ అనేది చేయరు. ఓకే, సో ఎప్పుడైతే కొంతమంది మన జీవితంలో వచ్చి కొన్ని మోసాలు చేస్తారో దాని అర్థం ఏంటంటే నెక్స్ట్ రాబోయే వాళ్ళతోని మీరు ఎలా మంచిగా బతకాలి, ఎలా వాళ్ళని అనలైజ్ చేయాలనేది వీళ్ళు వచ్చి నేర్పించి పోతారు. దాని ద్వారానే మన మెచ్యూరిటీ పెరుగుతుంది అనమాట. సో అట్లా అర్థం చేసుకొని ముంగడికి వెళ్తే ఇంకా చాలా బాగుంటుంది.